ఇప్పుడు సాటర్డే షూటింగ్ జరుగుద్ది, 2 ఎపిసోడ్లు, సండే టెలికాస్ట్ చేస్తారు. వెళ్ళిపోయి బయటకు వచ్చేసిన వాళ్ళని ఎలా అంటే బజ్కి ఎలా పంపిస్తారు? గంటలో పంపిస్తారా? గంటలో బజ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి హోటల్లో పెడతారు. ఓకే. ఎందుకంటే ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా నువ్వు బయట కనబడకూడదు కదా. అవును, మొత్తం సెక్యూరిటీతో ఉంటుందా లేకపోతే బాబు బయటికి రాకండి అని? నా పరిస్థితి, నాకు అక్కడ బిడ్డ పుట్టాడు అని చూసుకుందాం సార్, నేను ఎక్కడికి పోను సార్, నన్ను పంపించేయండి సార్, వాడిని చూసుకోవాలి, వాడు పుట్టాడు, ఇంకా జైల్లో ఖైదీలాగే ఉండాలి. నాకు అంటే ఏ రోజైతే వాడు పుట్టాడో అదే రోజు బయటకు వచ్చాను నేను. ఫోన్ కూడా మాట్లాడకూడదా? ఫోన్ మాట్లాడినిచ్చారు ఒక్కసారి మీకు కాబట్టి అంతేనా, లేకపోతే ఒక్కసారి సార్ వాడు ఏడిపోయిన వింటాను నేను అన్నప్పుడు ఇంకా సెంటిమెంటల్ దీంట్లో ఆ రోజు స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయన్నా. స్ట్రిక్ట్ రూల్స్ 1 డే ముందు హౌస్ లోకి, అదే అది కూడా నా ఫోన్తో కూడా కాకుండా వేరే వాళ్ళ ఫోన్తో జస్ట్ ఇట్లా మాట్లాడి వచ్చేసి తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రన్స్ ఉంటది కదా, అవును, ఆ ఎంట్రీ అప్పుడు కూడా 1 డే ముందా 1 వీక్ ముందా అసలు ఎప్పుడు పిలుస్తారు మిమ్మల్ని? అంతే, 1 డే ముందే. 1 డే ముందు వాళ్ళ రూమ్ ఇచ్చి మిమ్మల్ని స్టే ముందు కూడా కాదు, 1 డే ముందు పిలిచి వేరే హోటల్ రూమ్ పెట్టి దాంట్లో ఉంటారు. తర్వాత షో అంటే ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కదా. నాగార్జున గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు మన టైం రావడానికి 1 గంట 2 గంటల ముందే మనం తీసుకొచ్చి అన్నపూర్ణ స్టూడియోస్లో ఉంటుంది అక్కడ. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు నువ్వు ఇలా చేసుకోవాలి అని ఫస్ట్ ఒక టిప్స్ అయితే ఇస్తారా? నువ్వు ఇలా కొట్టుకోవాలి? ఏమీ లేదు, గట్టిగా ఆడండి, గట్టిగా ఆడండి, ఇది తప్ప ఏం ఆట ఉండదు. లవ్ ఏమన్నా ఉంటే ఆ రొమాన్స్ సంబంధించిన ఏమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అలా ఏం చెప్పరు, ఏమైనా చేసుకోండి, గట్టిగా ఆడండి, మీరు ఆడండి, మీ ఇలా ఉండండి అంటారు. అంతేనా? అంతే, యాక్టివ్గా ఉండండి, డల్గా అవ్వకండి, గట్టిగా ఆడండి. ఎందుకంటే ఇవి జనాలకు తెలియక స్క్రిప్టెడ్ అని అంటున్నారు జనాలు. ఇప్పుడు సపోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత కావచ్చు, లేకపోతే వెళ్ళే ముందు పలానా వాళ్ళు వస్తున్నారని చెప్పి తెలిసిపోయింది అనుకోండి, మన ఇద్దరం ఇలా ట్రై చేద్దాం రా అని. ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లో ఇవి ఎక్కువ చూపిస్తారు, ఈ లవ్లు లేకపోతే ఓదార్పులు గట్టిగా చూపిస్తారు అనుకున్నప్పుడు మనం ఇట్లాంటి ట్రాక్లు ట్రై చేద్దాం, లేకపోతే కొట్టుకోవడాలు ఇలాంటివి ట్రై చేద్దాం అన్నట్టుగా. ఒకవేళ ఏమైనా సెట్టింగ్లు వాళ్ళు చేసుకుంటారు తప్ప బిగ్ బాస్ ఎప్పుడు చెప్పడు. ఇప్పుడు అందరు కంటెస్టెంట్స్ ఎంట్రీకి ముందు ఎవరు వస్తారు ఏంటి అని అంటే రూమర్గా తెలుస్తుంది తప్ప నార్మల్గా అందరి లిస్టు తెలుస్తుందా? అంటే మీకు వచ్చిన 13 మంది లిస్ట్ మీకు తెలుసా? ఎలా వస్తుందంటే వెళ్ళడానికన్నా ముందే ఒక 4 రోజుల ముందు, కరెక్ట్గా 5 రోజుల ముందు ఈ ఏవి షూట్ జరుగుతుంది. అంటే మన గురించి అసలు మనం ఏం చేస్తాం, మన హ్యాబిట్స్ ఏంటి, మన ఫ్లాష్ బ్యాక్, ఇవన్నీ కూడా షూట్ చేస్తారు. షూట్ చేసి మనం కరెక్ట్గా నాగార్జున గారి దగ్గర ఉన్నప్పుడు ప్రజెంట్ చేస్తారు కదా, దానికోసం చేస్తారు. ఆ టైంలో రకరకాల చోట్లకి పిలుస్తారు. ఎక్కడ ఊరవతల లొకేషన్స్ ఉంటాయి, పొలాలు ఉంటాయి, లేకపోతే ఫామ్ హౌసెస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైనా సరే మంచి కాఫీ షాప్స్. స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తారా మీద? ఏవికి మన గురించి అడుగుతారు, ఫస్ట్ తెలుసుకొని అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు, ఆయన ఇట్లా చేస్తే బాగుంటుందని ఆయన చేస్తారు అనమాట. ఇప్పుడు నా కేసులో అవార్డ్స్ వచ్చాయి, అవార్డ్స్ అవన్నీ తీసుకురండి, పెడదాము, చూపిద్దాము అని చెప్పి ఇలాంటివి. ఓకే. మన గురించి వికీపీడియాలో చూస్తారు. ఖర్చు మీరు పెట్టుకోవాలా? మనం అసలు మొత్తం కాస్ట్యూమ్ నుంచి అన్ని మీరు ఒకవేళ ప్లాన్ కాస్ట్యూమ్స్ వరకు మనం తెచ్చుకోవచ్చు. ఓకే. బట్ షూటింగ్ అంతా వాళ్ళు ఇంకా ఏ వీక్ సమయం మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఫుడ్ అంత రాజభోగాలే. ఎంత బాగా చెప్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్ ఏమైనా చెప్తారా? రెమ్యునరేషన్ కూడా అంటే బయట ఫిగర్ చెప్పకూడదు, కానీ ఇంకోటి ఒకటే చెప్తా, వాళ్ళేవో కొంతమంది డబ్బులు ఇచ్చేసి వెళ్తారు, అలాంటివి ఏమీ లేవు. వాళ్ళే మనకి ఇస్తారు, హ్యాండ్సమ్గా ఇస్తారు. అంటే జనరల్లీ నువ్వు ఎంత సంపాదిస్తావో నెలకి, దానికి ఒక ట్రిప్లో 4, నీ జీతం 1 లక్ష రూపాయలు అనుకో, నీకు 4 లక్షలు ఇస్తారు. ఓ సూపర్. సాటిస్ఫై మీకు వచ్చిన దానికి? నేను అసలు డబ్బుల కోసం కాదు వెళ్ళింది. ఓకే. అది నాకు అది ఉన్నా లేకపోయినా బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. సరే, ఇప్పుడు డబ్బుల కోసమే వచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా వచ్చారనిపించారా? ఎవ్వడు నాకు తెలిసి అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు డబ్బుల కోసం నాకు డబ్బులు తగ్గింది మణికంట కావాలి అన్నాడు కదన్నా. డబ్బులు ఆడి సంపాదించుకోవడం వేరు, అసలు వెళ్ళడానికి నీకంటే ఇప్పుడు ప్రైజ్ మనీ వేరు, జస్ట్ మామూలుగా 1 వీక్ ఇచ్చే ఇది వేరు. దానికోసం నాకు తెలిసి బేరాలు ఆడుకున్నానంటే నాకు తెలిసి ఏమో మరి అడుగుతారంట. నేనేమి మాట్లాడలేదు అసలు,
ఎంత రెమ్యునరేషన్ ఏంటి అని కూడా నేను వాళ్ళే ఇంత అని చెప్పారు. నాకు కొంత నబీల్ కన్నా మొహమాట వస్తుంది నేను. సో కాబట్టి నేను ఒక మాట కూడా నాకు తక్కువైంది సార్, ఇది సరిపోదు సార్, ఇలాంటి మాటలు రావు నా దగ్గర నుంచి, Okay. ఎప్పుడు రావు.